సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారార్చ్వం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్భక్తులారా, ఈరోజు మనము ఆచరిస్తున్నటువంటి ఈ యొక్క ధనుర్మాస ఉత్సవంలో 15వ రోజు చివరగా 10వ గోపబాలికను ఈరోజు అమ్మ మేల్కొల్పుతూ ఉంది. ఈనాటితో మనం ఆచరిస్తున్నటువంటి వ్రతము సగము పూర్తయినట్టు లెక్క, సగభాగంగా మనం పూర్తి చేసుకున్నట్టు లెక్క. ఈ యొక్క వ్రతంలో విశేషంగా అమ్మ మనకు 3 భాగాలుగా చెప్తూ ఉంది. మొదటి 5 పాశురాల్లో అమ్మ స్వామి ఎక్కడెక్కడ ఉంటారు, వ్రతం ఆచరించడానికి గల విశేషాలు, ఏ విధంగా ఆచరించాలి, దానికి ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా మనకు వివరిస్తూ, తర్వాత 6 నుంచి 15వ పాశురంలో మనకు ఒక 10గురు జ్ఞానస్వరూపమైనటువంటి గోపబాలికలను మేల్కాల్చేటువంటి ప్రక్రియ అంతా కూడా చెప్తూ, ఇక రేపటి నుంచి ఆ స్వామిని చేరుకునేటువంటి పరిస్థితుల్లో, ఆ స్వామిని చేరుకునేటువంటి పద్ధతిలో ఎవరెవరిని మేల్కాంచాలి అనేటువంటి విశేషాలన్నీ కూడా మనకు క్రమంగా వివరిస్తూ ఉంది అమ్మ. ఇందులో భాగంగా ఈరోజు 15వ రోజు 10వ గోపబాలికను అమ్మ మేల్కొల్పుతూ ఉంది. అది ఏ విధంగా మేల్కొల్పుతుంది అనేటువంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. దానికి పూర్వము మనము ఈరోజు పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ దివ్య తిరువడిகளே శరణం. ఎల్లే ఇళంగిళియే ఇన్న మురంగుదియో சில்லன் நஜேன் மின் நங்கமீர் போதுருகின்னேன் வல்லே உன் கட்டுரைகள் பண்டே உன் வாயிருதும் வள்ளீர்கள் நீங்களே நானேதான் ஆயுடுகா ஒல்லே நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தேன் நிக்கோல் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தடிக்க வல்லானை மாயனை பாட ஏலோரெம்பாவாய். నిన్నటి రోజును మనకు పాశురములో చివరిగా పంగయ కన్నానై పాడ ఏలో రెంబావాయి అని ముగుస్తుంది. అయితే ఈరోజు ఉన్నటువంటి ఈ గోపబాలిక చక్కని గానము చేయగలటువంటి గోపబాలిక, చక్కని గాయని. అలాంటి గోపబాలికను ఈరోజు మేల్కాల్పుతూ ఉంది. అయితే సహజంగా మనము 2 విషయాలు సమాజంలో ఆలోచన చేయవలసి ఉంటుంది. ఒకటి, వాదన పెట్టుకోకూడదు ఎవరితో కూడా. అదేవిధంగా మనము అందరితో కూడి ఉండాలి. గోష్ఠి అంతా కూడా గోష్ఠిలో మొత్తం గోష్ఠిలో మనం ఉండాలి. అంతేగాని మనము గోష్ఠి ఒకటిగా ఉండకూడదు. అందరితో కలిసి ఉండాలి. అందరూ జ్ఞానులందరూ కూడా మనతో కూడి ఉండాలి అనేటువంటి ఉద్దేశం ఉండాలి అని చెప్తుంది. ఆ క్రమంలో ఏ విధంగా అంటే, ముందుగా ఈ చక్కని గాయని అయినటువంటి ఈ గోపబాలిక నిన్నటి రోజున ఆ ఆలపిస్తున్నటువంటి ఆ పాటను పంగయ కన్నానై పాడ ఏలో ఎంబావాయ్ అనుకుంటూ లోపల వీరిద్దరికి కూడా, అంటే బయట ఉన్నటువంటి మేల్కొల్పేటువంటి గోపబాలికలకు, లోపల ఉన్నటువంటి ఈ గోపబాలికలు చిన్న మనస్పర్ధ జరిగింది. ఏ విధంగా, ఈమె నిన్నటి పాట పాడుతూ ఉంటుందట చక్కగా. అయ్యో ఎంత చక్కగా పాడుతున్నారు వీళ్ళు, నేను లేచేస్తే వారితో కూడితే ఆ పాట పాడడం ఆపేస్తారేమో అని లోపలనే పాడుకుంటూ ఉన్నదట. పంగయ్య కన్నానై పాడ ఏలో రెంబావాయ్ అనుకుంటూ పాడుకుంటూ ఉంది. బయట వాళ్ళేమో ఏమనుకుంటున్నారు, అవి చూసావా ఆమె ఇంకా మేల్కైంది, అయినా కూడా మనతో చేరట్లేదు చూడు అనేటువంటి ఒక భావన. అంటే ఇక్కడ ఎవరు కూడా తప్పు చేయట్లేదు, ఆమె చక్కగా పాట పాడుకుంటుంది, వీళ్ళేమో పాడి ఇంకా లేచి ఉన్నా మనతో కూడట్లేదు అనేటువంటి ఒక మనస్పర్ధ. అలాంటి మనస్పర్ధలో మరి వాగ్వాదం ఏర్పడుతుందట. అలా వాగ్వాదం ఏర్పడితే
మనస్పర్ధలతో వాగ్వాదం చేసినట్టు ఏ విధమైనటువంటి పరిష్కారము లభించదు. కాగా ఇంకా ఆ యొక్క విషయము ఇంకా ఉద్రిక్తంగా మారుతుంది. అలా కాకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఎప్పుడు కూడా సాత్వికులు, ఎవరైనా మనకు పెద్దవారు, మనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మనను ఒక మాట అయినా సరే మాట అన్నారనుకోండి, దాన్ని కూడా పట్టించుకోకుండా మనము దాన్ని విస్మరిస్తూ వారు మన మంచి కోసమే చెప్పారులే అనే ఉద్దేశంతో మనం స్వీకరించాలే తప్ప అగో నేనేం తప్పు చేయలేదు అని వాగదించదు. అలాగా ఈరోజు ఉన్నటువంటి ఆ మనస్పర్ధను మనస్పర్ధలు ఉండకూడదు, వాగ్వాదం చేయకూడదు అనేటువంటి ఉద్దేశాన్ని చక్కగా మనకు వివరిస్తూ గోష్ఠిలో చేరి ఉండాలి అనేటువంటి విషయాన్ని అమ్మ వివరిస్తూ ఉంది. ఏ విధంగా ఎల్లే ఇలంగిలియే ఇన్ను మురంగదియో ఓసి లేత చిలక పలుకులు దానా, చక్కగా ఆ చిలక పలుకు చక్కగా నీ రాగాలన్నీ కూడా చక్కగా చిలక పలుకుల్లాగా ఉంటాయని మాకు తెలుసులే, ఇంకా నిద్రిస్తున్నావా లే అని చెప్పి బయట వాళ్ళు అంటున్నారు. అప్పుడు ఆమె ఏమనుకుంటుంది, అగో నేను ఇంకా లేచి ఉన్నాను అనుకుంటున్నారు, నేను వారితో చేరట్లేదు అనుకుంటున్నాను అని చెప్పేసి ఆమె ఏమంటుంది, అదేంటి పళ్ళుగా గట్టిగా అంత అరుస్తారేంటి, ఆ వాళ్ళు చెదిరిపోయేటట్టు అంతగనంగా అరుస్తున్నారేంటి, అలా అరవకండి, మీరే పూర్ణుల్లే, అలాగే ఉండండి, వస్తున్నా అని చెప్పి లోపటి నుంచి ఆమె అరుస్తుంది. అవి చూసావా, మనము లేపడానికి వస్తే, నిద్ర లేవడానికి వస్తే ఈమెలాగా అరుస్తుందని చెప్పేసి బయట వాళ్ళు, నీవే చాలా చిత్రమైనటువంటి వాకులు కదా, నీవే పూర్ణురాలువే, అయినా లేవు, లేచి మాతో కూడు అని బయట వాళ్ళు అంటున్నారు. లేదు నేను కాదు మీరే పూర్ణులు అని లోపల. ఇలా వాదనలు అనుకుంటే మళ్ళీ లోపల అనుకుంటుంది, ఊరికే ఎందుకు వాదన చేస్తూ ఉంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఆ వాదన వల్ల ఏమీ ప్రయోజనం లేదండి, నేనే పూర్ణురానిలే, నేనే లేచి వస్తానులే, అయినా కూడా నేను ఇక్కడ ఇంకా నిద్రిస్తున్న లాంటివి ఉండడానికి కారణం ఏంటి అంటే అందరూ వచ్చారా లేదా అనేటువంటి ఉద్దేశాన్ని చూడ్డానికే, అందరితో కూడి ఉండాలనే, అందరూ వచ్చాక అందరితో కూడి వెళ్దామనే ఉద్దేశంతోనే ఇంకా ఉన్నానమ్మా, నేను లేచాను, అందరూ వచ్చారా, ఎల్లారం పోందారో అని అడుగుతున్నారు. అందరూ వచ్చారా, వచ్చారు తల్లి, కావాలంటే వచ్చి ఒక్కరొక్కరిని కూడా లెక్క పెట్టుకో, పోందెండిక్కోళ్ వల్లానై కొన్నానై మాత్తారై మాత్తడిక్కవాలనై మాననై పాడే. మరి ఏం చేయాలి మనం అందరం కూడా? ఆ యొక్క మహానుభావుడు ఎవరైతే మాయావి, ఆ ఘటనా సమర్థునైనటువంటి మాయావి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధమైనటువంటి ఘటన, అలాంటి ఏ విధమైన కువలయా పరిణయం అంటే కంసుడు తన దగ్గరికి పిలిపించుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మను. కంసుడు ఏదో ఒక ఏనుగును, చక్కగా ఒక పెద్ద ఏనుగును మదింపజేసి శ్రీకృష్ణ పరమాత్మ మీదికి వదిలిపెడితే, శ్రీకృష్ణ పరమాత్మ ఆ మదించే ఏనుగును సంహరించి తన కొమ్ములతోనే తన కొమ్ములను విడిచి ఆ యొక్క కంసుని సంహరించాడట శ్రీకృష్ణ పరమాత్మ. దాన్ని కువలయ పరిహారం. అలాంటి చేష్టలైన అంటే ఘటన చేయగలిగింది చేయలేకుండా, చేయలేనిది చేయగలిగేటట్టుగా ఘటనా సమర్థుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని మనము ఆ మాయావి యొక్క చేష్టలను గుణగణాలన్నీ కూడా పాడుతూ ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముని లీలను గూర్చి మనం అందరం కూడా పాటలు పాడుతూ ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడానికి ముందుకు వెళ్ళాలి కదా, మాతో కూడు అని చెప్పేసి అందరితో చేరి నేను కూడా వద్దామని ఇంకా కూర్చున్నానని చెప్పేసి అమ్మ చేరుతుందట. ఆ విధంగా అంటే ఈ యొక్క వ్రతాన్ని అందరూ కూడి అందరితో చేరి ఎలాంటి అరమరికలు లేకుండా, ఎలాంటి మరి ఆ మనస్పర్ధలు లేకుండా చక్కగా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని, స్వామి యొక్క గుణగణాలనే పాడుకుంటూ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. అమ్మ మనకు మాయనై మన్న వడమదరై అనేటువంటి 5వ పాశురంలో ఆ మాయావి యొక్క మాయలన్నీ కూడా వివరిస్తూ మళ్ళీ ఈరోజు అక్కడ ప్రారంభంలో, రేపవల్లిలో ఉన్నటువంటి ప్రారంభంలో, ఇక్కడ చివరిగా ఆ కంసుని సంహరించేటువంటి వరకు కూడా అన్ని చేష్టలను అమ్మ కూడా వివరిస్తూ ఈ యొక్క వ్రతాన్ని మనకి ఇప్పటివరకు కూడా అనుగ్రహించింది. ఇక పైన మనము చేరవలసిన వాళ్ళందరూ కూడా చేరారు కాబట్టి ఇక పైన మనము భగవత్ సన్నిధికి ఏ విధంగా చేరాలి,
అక్కడ ఎవరెవరిని ఏ విధంగా మేల్కొల్పాలి, ఏ విధంగా మనం స్వామిని దర్శనం చేసుకోవాలి, స్వామిని ఏ విధంగా ప్రార్థన చేయాలి, మనకు కావలసినటువంటి పరా అనేటువంటి ఆ యొక్క విశేషాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటి విషయాల్ని క్రమంగా రేపటి నుంచి మనం తెలుసుకుంటూ ఈ యొక్క వ్రతాన్ని మనం అందరం కూడా ఆచరిస్తూ ఆ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి అందరం కూడా పాత్రలం అవుదాం. అందరికి కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ యొక్క వ్రతాన్ని ఆచరింపజేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిகளே శరణం.